ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో మనకు కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ కోసం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, హెల్ప్ అయితే అవుతుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి గైస్. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడొచ్చు, ఏపీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి నోటిఫికేషన్ ద్వారా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి జాబ్స్ అన్నీ కూడా మనకు టెంపరీ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అంటే ఏంటి అంటే మనకు కాంట్రాక్చువల్ జాబ్స్గా చెప్పొచ్చండి, ఓకేనా. మరి వీటికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, డీటెయిల్స్ అని కూడా చూద్దాము. బిఫోర్ దట్ మీరు అప్లై చేసుకోవడానికి మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది, లాస్ట్ డేట్. అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇందులో భాగంగా మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. కనీసం 10th క్లాస్తో పాటు ఎవరైతే 10+2 చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. దీనికి 11,916 రూపీస్ శాలరీ అయితే పే చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 1/7/2025 సంబంధించి మనకు 18 ఇయర్స్ మినిమం ఉండాలి. మినిమం 18 to 42 అనమాట. 1/7/2025 అనేది మీకు ఏజ్ సంబంధించి ఖచ్చితంగా మీకైతే ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి సంబంధించి 5 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా మీకు ఉంటాయి, 5 years రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంటర్వ్యూ మాత్రం నిర్వహించి మీకు డైరెక్ట్ జాబ్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఒకసారి మనం గమనించుకున్నట్లయితే మీకు ఒక అప్లై ఫామ్ అయితే పెడతా డిస్క్రిప్షన్లో, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేయండి. ఫిల్ చేయాలి మొత్తం డీటెయిల్స్ అన్నీ. మీ ఫోటో అయితే పేస్ట్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించండి, గ్రీన్ పెన్తో సైన్ చేస్తారు. ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇందులో మీ యొక్క నేమ్ ఇవ్వాలి, బ్లాక్ లెటర్స్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ ఏదో ఒకటి మెన్షన్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, తర్వాత క్వాలిఫికేషను, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా లేవా, నేషనాలిటీ, రిలీజియన్. సో అంటే ఇండియన్ అని చెప్పేసి పెట్టాలి. అలాగే మీ యొక్క రిలీజియన్ ఏంటి, మీ రిలీజియన్ ఏంటో మెన్షన్ చేయాలి. హిందూస్ అయితే హిందూస్ అలా మెన్షన్ చేయాలి. క్యాస్ట్ ఏంటి, మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయాలి. సబ్ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయాలి. అంటే మీరు బీసీ అనుకోండి, బీసీ ఏనా, బీనా, సీనా ఏంటని చెప్పేసి మెన్షన్ చేయాలి. మీ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత లోకల్ స్టేటస్, మెరిటల్ స్టేటస్ అంటే మ్యారేజ్ అయిపోయిందా లేదా మెన్షన్ చేసేసి ఇక్కడ ఫైనల్గా మీ యొక్క సైన్ చేయాలి. సైన్ చేసేసిన తర్వాత స్టేట్, డేట్ మొత్తం ఇచ్చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవాలి. అప్లై ఫామ్ని ఫిల్ చేయడంతో పాటు మీరు కొన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు, ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేయాలి. సో దాంట్లో ఏంటి అంటే మీ యొక్క క్యాస్ట్ పెట్టాలి, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్కి మీరు డైరెక్ట్గా పంపించాల్సి ఉంటుందన్నమాట. అడ్రస్ ఏదైతే నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ పెడుతున్నాను చూడండి. సో ఇక్కడికైతే మీరు పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ చూసుకోండి. సో రాజమండ్రికి సంబంధించి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. మార్చ్ 5వ తేదీ వరకు రీచ్ అయ్యే విధంగా మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఓకేనా.